హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నాం. సో సిఎస్ఎస్కి నేను ఏం చేస్తానంటే సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. సపోజ్ ఇది డెమో అంటున్నాం కదా, 00. మీరు కూడా అలాగే చేసుకుని కావాలంటే డెమో అండ్ అదేవిధంగా మనకి 01 హెచ్టిఎంఎల్ అండ్ అదేవిధంగా మనకి 02 సిఎస్ఎస్. ఇప్పుడు సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో నేను చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సిఎస్ఎస్ అనే ఫోల్డర్ మాత్రమే విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఏంటంటే ఇలా సిఎస్ఎస్ ఓపెన్ చేసుకొని జస్ట్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి సిఎండి ఎంటర్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ సిఎస్ఎస్. ఓకే, ఇలా ఇప్పుడు మనకి ఈ కేసులో ఈ ఫోల్డర్లో నేను చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫోల్డర్లో సపరేట్ ఫోల్డర్ తీసుకోవాలంటే సపరేట్ ఫోల్డర్ తీసుకుంటారు, ఫైల్ తీసుకోవాలంటే సపరేట్ ఫైల్ తీసుకుంటారు. ఫోల్డర్ తీసుకుంటున్నా, ఫోల్డర్లో మనకి ఏంటంటే సిఎస్ఎస్ క్లాస్ 1 అంటున్నా, సిఎస్ఎస్ క్లాస్ 1. ఇప్పుడు సిఎస్ఎస్ లోపల మనం క్రియేట్ చేయాలనుకున్నా సిఎస్ఎస్ని క్లిక్ చేసి ఈ సిఎస్ఎస్ లోపల మనకు అంటే దీని మీద ఫైల్ క్రియేట్ చేసి సిఎస్ఎస్ లోపల సేవ్ అవుతుంది. అదేవిధంగా సిఎస్ఎస్ లోపల ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకొని ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ మీకు ఐడియా ఉండాలన్నమాట మీకు. అదేవిధంగా అవుట్ సైడ్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, సిఎస్ఎస్ అవుట్ సైడ్ అంటే ఇక్కడ అవుట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ ఇంకో ఫోల్డర్ ఇక్కడ వచ్చేసి సిఎస్ఎస్ క్లాస్ 2. ఇలా చూడండి, ఈ రెండు సపరేట్ ఫోల్డర్స్ అనమాట, ఇలా అనమాట. ఇప్పుడు క్లాస్ 1లో ఏదైనా ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా, జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఫైల్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నోట్స్ ఫైల్ అంటున్నా, నోట్స్ డాట్ టెక్స్ట్. ఇప్పుడు ఈ కేసులో మనకి నోట్స్ డాట్ టెక్స్ట్ అన్నాను. ఇక్కడ నేను టెక్స్ట్ సంబంధించిన అంటే నోట్స్ సంబంధించిన కంటెంట్ అంతా ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకే, సిఎస్ఎస్ని ఎక్కడ రాస్తాము, ఎలా రాస్తాము, ఎన్ని వేస్లో రాస్తామని చూద్దాం. ఫస్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాము. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ ఈజ్ అ లాంగ్వేజ్ వి యూజ్ టు స్టైల్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అంటే ఏంటంటే వై వి యూజ్ ద సిఎస్ఎస్ అంటే టు గివ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనమాట. టు గివ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సింపుల్ వర్డ్లో మనం నేర్చుకోవాలంటే సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ షుడ్ బి డిస్ప్లేడ్ అనమాట. సో సిఎస్ఎస్ ఇస్ ద లాంగ్వేజ్ వి యూజ్ టు స్టైల్స్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో నేను వీటిని కొద్దిగా నీట్గా చేస్తాను. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. అండ్ అదేవిధంగా వై వి యూజ్ ద సిఎస్ఎస్ అంటే టు యాడ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అండ్ అదేవిధంగా సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ షుడ్ బి డిస్ప్లేడ్. ఈ 3 పాయింట్స్ ఎనఫ్ అనమాట సిఎస్ఎస్కి. సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని ఎలా చూపించాలి అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, నౌ ఇంట్రడక్షన్ చూడండి. వాట్ ఈజ్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ ఈజ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ and CSS describes how HTML elements are to be displayed on the screen, paper, and the other media. CSS saves a lot of work and it can control the layout of multiple web pages at all once. External styles are stored in the CSS file. సో ఇవన్నీ కొన్ని థియరిటికల్ పాయింట్స్ అనమాట. మనకి ఈ పాయింట్స్ ఎనఫ్, అంతకుమించి ఇంకేం వద్దు. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ and to add styles to the HTML document, and CSS describes how HTML elements to be displayed on the screen or any media, anything. Okay, now where we write CSS ని ఎక్కడ రాస్తాం? సో within the HTML document only, within HTML document only we write. బట్ హెచ్టిఎంఎల్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే ట్యాగ్స్, అట్రిబ్యూట్స్ అంటే ఎలిమెంట్స్ అనొచ్చు దాన్ని. ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ మాత్రమే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అర్థమవుతాయి. ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని డాట్ హెచ్టిఎంఎల్లోనే సేవ్ చేయాలి. విత్ ఇన్ ది
డాట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లోపలే మన సిఎస్ఎస్ని రాస్తాము. మన సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అర్థమయ్యేలాగా రాయాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లోనే మనం రాయాలి. ఓకే, సో నౌ హౌ మెనీ వేస్ we write css. So first inline css అంటాం, అండ్ సెకండ్ వన్ ఇంటర్నల్ css అంటాం, అండ్ థర్డ్ వన్ ఎక్స్టర్నల్ css. ఇన్లైన్ css, ఇంటర్నల్ css, ఎక్స్టర్నల్ css. ఇన్లైన్ css అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్, ఇంటర్నల్ అంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్, అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ అంటే వి రైట్ అవర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ సిఎస్ఎస్ డాక్యుమెంట్. సిఎస్ఎస్ డాక్యుమెంట్ అంటే డాట్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, అండ్ వి లింక్ టు ది సిఎస్ఎస్ డాక్యుమెంట్ యూజింగ్ లింక్ ఎలిమెంట్. ఓకే, దీన్ని జస్ట్ థియరిటికల్ పాయింట్ చెప్పాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో సిఎస్ఎస్ని విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే రాయాలి. బట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అండర్స్టాండ్ అయింది ఏంటంటే ఎలిమెంట్స్ అట్రిబ్యూట్సే అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు అదే ఫార్మేట్లో సిఎస్ఎస్ని రాస్తాము. ఓకే, సో సిఎస్ఎస్ని మనం రాసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ఈ పేరులో మనం రాస్తామట. ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఈ పేరింగ్స్లో మనం రాయాలి. ఈ ప్రాపర్టీ వాల్యూస్ అనేది ప్రీడిఫైన్డ్ అనమాట, మన ఓన్గా రాసేదానికి ఏం లేదు. ప్రీడిఫైన్డ్ వాల్యూస్ అవి ఏది రాస్తే ఏం అప్లై అవుతుంది అనేసి దాంట్లో డిసైడ్ చేసి ఉంటాం అనమాట. ఆ ప్రాపర్టీస్ని, ఆ వాల్యూస్ని రాయడం వల్ల అది అలా కన్వర్ట్ అయిపోతాయి మనకు. ఓకే, సో నౌ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఇన్లైన్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కావాలంటే హెచ్టిఎంఎల్ అని రాసి హెచ్టిఎంఎల్ ఫైల్ సెలెక్ట్ చేస్తే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ వస్తుంది. ఇక్కడ మనకి సిఎస్ఎస్ అని రాస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే హెడ్డింగ్ తీసుకుంటున్నా, ఐలాండర్ టెక్నాలజీస్ పీవీటీ ఎల్టీడీ, అండ్ అనదర్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాం లోవర్. సో మన డాక్యుమెంట్లో ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, ఇలా మన డాక్యుమెంట్లో 3 హెడ్డింగ్స్ ఉన్నాయి, 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 3 హెడ్డింగ్స్ ఉన్నాయి, 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. వీటి మీద సిఎస్ఎస్ ఎలా అప్లై చేస్తామనేసి నేను నేర్పించబోతున్నా. ఇక్కడ వీటి మీద సిఎస్ఎస్ని ఎలా అప్లై చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడుండే హెడ్డింగ్కి, ఇక్కడుండే పారాగ్రాఫ్కి, ఇక్కడుండే హెడ్డింగ్కి, ఇక్కడుండే పారాగ్రాఫ్కి, ఇక్కడుండే హెడ్డింగ్కి, ఇక్కడుండే పారాగ్రాఫ్కి, అంటే ఏ ఎలిమెంట్కైనా ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నామంటే ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు స్టైల్ అనేది ఒక స్పెషల్ అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ లోపల మనం ఎలా రాస్తామంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో రాస్తాం. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ నేర్చుకునేది ఏంటంటే ప్రాపర్టీస్ టెక్స్ట్కి కలర్ ఇవ్వాలంటే వి యూజ్ కలర్ ప్రాపర్టీ. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే వి యూజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే వి యూజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ 2 ప్రాపర్టీస్ మాత్రమే నేర్చుకోబోతున్నాం. టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము, అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ టెక్స్ట్ కలర్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్కి నేను రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ ఉండే హెడ్డింగ్కి రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. కలర్ కోలన్ రెడ్ అనమాట, కలర్ కోలన్ రెడ్. అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్కి కలర్ వచ్చేసి మనకు బ్లూ ఇవ్వాలనుకుంటున్నా. బ్లూ, కలర్ రెడ్, కలర్ బ్లూ, కలర్ రెడ్, కలర్ బ్లూ. ఇలాగా మనకి మన డాక్యుమెంట్లో ఉండే H1s అన్నిటికీ కలర్ రెడ్ ఇస్తున్నా, అండ్ అదేవిధంగా మన డాక్యుమెంట్లో ఉండే పారాగ్రాఫ్ అన్నిటికీ బ్లూ ఇస్తున్నా. నా సీస్
స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే దీన్ని టచ్ చేసి రాయకూడదు. ఒక స్పేస్ ఉండాలి మనకు ట్యాగ్‌కి ఇలాగా. అట్రిబ్యూట్స్ అన్నిటిని ఓపెన్ ట్యాగ్‌లోని రాస్తాం. వితిన్ ది ఓపెన్ ట్యాగ్‌లోని రాస్తాం. నౌ సీ ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. నౌ సీ హెచ్1 పారాగ్రాఫ్, హెచ్1 పారాగ్రాఫ్, హెచ్1 పారాగ్రాఫ్ ఇలా అన్నమాట. ఓకే. క్లియర్? ఇప్పుడు అదే విధంగా ఈ హెచ్1కి ఈ పారాగ్రాఫ్‌కి సేమ్ కలర్ కావాలనుకుంటున్నా. సేమ్ కలర్ అంటే రెడ్ ఇస్తున్నా. అండ్ వీటన్నిటికి సేమ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బ్లూ ఇస్తున్నా. అండ్ ఈ రెండిటికి సెపరేట్ సెపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ గ్రీన్. ఇక్కడ గ్రీన్. సీస్ హెచ్1s అన్నిటికి సెపరేట్ సెపరేట్ కలర్, పారాగ్రాఫ్స్ అన్నిటికి సెపరేట్ సెపరేట్ కలర్ అండ్ సిరీస్. ఇలా మనం సెపరేట్‌గా కలర్స్ ఇవ్వాలన్నా సరే వి యూజ్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ అండ్ అదే విధంగా సేమ్ కలర్స్ ఇవ్వాలన్నా సరే వి యూజ్ సేమ్ కలర్స్. అంటే ఇక్కడ మనకేందంటే మెయిన్ ఇన్‌లైన్ సీఎస్ఎస్‌లో గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఎలిమెంట్‌కి స్టైల్ అప్లై చేయాలనుకుంటే స్టైల్ అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాల్సిందే. మన దగ్గర 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 ఎలిమెంట్స్‌కి ఏదైనా స్టైల్ అప్లై చేయాలంటే 10 ఎలిమెంట్స్‌కి మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయాల్సిందే. అన్నిటికి రాయాల్సిందే. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌కి ఏదైనా సరే కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్‌కి ఏదైనా కలర్ అప్లై చేయాలనుకుంటే బాడీకైనా సరే ఏదైనా కలర్ అప్లై చేయాలంటే బాడీకైనా స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయాల్సిందే. ఇప్పుడు బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. ఎందుకు హైఫన్ ఇస్తున్నాము అంటే మన సీఎస్ఎస్ ప్రాపర్టీలో 1 ఆర్ మోర్ వర్డ్స్ ఉన్నాయంటే 1 ఆర్ మోర్ వర్డ్స్ హైఫన్‌తో డివైడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్, ప్యాడింగ్ లెఫ్ట్, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ ఇవన్నీ 2 వర్డ్స్ అన్నమాట. ఇలా 2 వర్డ్స్ వచ్చాయి అంటే కంపల్సరీ హైఫన్‌తోనే డివైడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. ఇక్కడ మనకి యెల్లో ఇస్తున్నాం. మీకు గుర్తుండే వాల్యూస్ మాత్రం ఇవ్వండి. మళ్ళీ తర్వాత మనకు నచ్చిన కలర్స్‌ని ఎలా పిక్ చేసుకోవడం అనేసి కలర్ అనే టాపిక్ ఒకటుంది. ఆ కలర్ అనే టాపిక్‌లో మనం నేర్చుకుందాం. నౌ సీ థిస్ ఇలా వచ్చింది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ యెల్లో, బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు సేమ్ అదే విధంగా మనకి ఈ హెచ్1కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయాలనుకుంటున్నా. ఈ హెచ్1కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయాలనుకుంటున్నా. ఈ హెచ్1కి బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ అప్లై చేయాలి అంటే ఇంకొక ప్రాపర్టీ రాయాలి. ఇంకో ప్రాపర్టీ ఎక్కడ రాయాలంటే వితిన్ ది డబుల్ కోట్స్ లోపలే ఒక ప్రాపర్టీ కంప్లీట్ అయిన తర్వాత సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. నాట్ కామా సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకూడదు. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ 2 వర్డ్స్ ఉన్నాయంటే హైఫన్‌తో. 3 వర్డ్స్ ఉన్నా సరే హైఫన్. ఓకే. ఇలాగా 1 ఆర్ మోర్ వర్డ్స్ ఉన్నాయంటే మనకు హైఫన్‌తో డివైడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అనేసి ఇస్తున్నా. నౌ సీ థిస్ ఇలా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్. క్లియర్? ఇలా బ్యాక్‌గ్రౌండ్ అప్లై చేయాలన్నా అండ్ టెక్స్ట్ కలర్ అప్లై చేయాలన్నా వి యూజ్ కలర్ ప్రాపర్టీ, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. క్లియర్? క్లియరా? నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ అంటే స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేయాలన్నమాట మనం. ఇంటర్నల్ అంటే మనకు స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేయాలనుకుంటే సపోజ్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నా స్టైల్ ఎలిమెంట్ అనేది ఒక మెటా ఇన్ఫర్మేషన్ అనమాట. స్టైల్ ఎలిమెంట్ అనేది ఒక మెటా ఇన్ఫర్మేషన్. సో అందుకోసం స్టైల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కేసులో మనకి స్టైల్ అనేది యూజ్ చేసాం. ఈ స్టైల్ లోపల మనం అప్లై చేయాలి. ఓకే. ఈ స్టైల్ లోపల మనం రాయాలి. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏంటంటే ఇక్కడ రాయాల్సింది సెపరేట్‌గా రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తామంటే సెలెక్టార్స్ అని రాస్తాం. సో మనకి సెలెక్టార్స్ అన్నమాట. సెలెక్టార్స్ అనేది ఏంటంటే ఏ ఎలిమెంట్, విచ్ ఎలిమెంట్ అనేసి. విచ్ ఎలిమెంట్ వి వాంట్ టు అప్లై దట్ స్టైల్స్ అన్నమాట. ఏ ఎలిమెంట్‌కి మనం స్టైల్ అప్లై చేస్తామో దాన్ని సెలెక్టార్స్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కేస్‌లో మనకేందంటే బాడీకి మనం ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాం. బాడీకి సెలెక్టార్ అంటే బాడీకి స్టైల్స్ అప్లై చేయాలంటే ఈ ఎలిమెంట్‌ని ఎలిమెంట్ సెలెక్టార్ అంటాం. ఇక్కడ మనకి బాడీ. ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటాం దీన్ని. బాడీకి అప్లై చేస్తున్నాం కాబట్టి బాడీ. ఇప్పుడు డైరెక్ట్‌గా ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల మనం ప్రాపర్టీ రాయాలి. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. ఓకే. బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. నౌ సీ థిస్ ఇలాగ. బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అన్నమాట మనకి. ఇప్పుడు బాడీకి మొత్తం మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అప్లై అయిపోద్ది.
ఇలాగా. అండ్ అదే విధంగా మనకి అండ్ అదే విధంగా హెచ్ వన్కి కలర్ టెక్స్ట్ కలర్ రెడ్ అని అప్లై చేస్తున్నా టెక్స్ట్ కలర్. అండ్ అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్, సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. ఎండింగ్ చూడండి సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా ఇస్తున్నా. వేరే వేరే కలర్ ఇస్తున్నా ఆక్వా అనేసి. హెచ్1కి కలర్ రెడ్ ఇస్తున్నా, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా ఇస్తున్నా. ఇప్పుడు హెచ్1కి ఇస్తున్నాం కాబట్టి హెచ్1 మొత్తం రిమూవ్ చేస్తున్నా నేనిక్కడ. అంటే మనకి ఇక్కడ ఇంటర్నల్ సీఎస్ఎస్ అనేది ఏంటంటే ఇంటర్నల్ సీఎస్ఎస్‌లో మనం వన్ టైమ్ రాస్తున్నాం. ఈ ఎంటైర్ డాక్యుమెంట్‌లో ఈ హెచ్1లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ హెచ్1స్ అన్నిటికి ఇదే అప్లై అయిపోద్ది. మన డాక్యుమెంట్‌లో హెచ్1లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నిటికి ఇవే కలర్స్ అప్లై అవుతాయి. డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకోవాలంటే ఇన్‌లైన్ సీఎస్ఎస్ అప్లై చేయాలి. సేమ్ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్నల్ సీఎస్ఎస్ యూజ్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా పారాగ్రాఫ్‌కి ఏదైనా సరే కలర్ మాత్రం అప్లై చేయాలంటే కలర్ బ్రౌన్ ఇస్తున్నా. బ్రౌన్. ఇప్పుడు పారాగ్రాఫ్ తీసేస్తాను. చూడండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మనకు. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు ఇక్కడ. మన కోడింగ్ మన హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ మీద మనం ఏం అప్లై చేయట్లేదు. ఏం అప్లై చేయకుండా డైరెక్ట్‌గా మనం సెపరేట్‌గా రాస్తున్నాం మనం. ఓకే. స్టైల్ ఎలిమెంట్ లోపల రాసేదాన్ని ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటాం. ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటే వి యూజ్ స్టైల్ ఎలిమెంట్ అన్నమాట. ఈ స్టైల్ ఎలిమెంట్‌లో మనం ఎలా రాస్తామంటే సెలెక్టర్ ఫ్లవర్ బ్రాకెట్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ. అదే మోర్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే సెమీకోలన్‌తో డివైడ్ చేసి ఇలా రాస్తాం. సింగిల్ వాల్యూ ఉందంటే సెమీకోలన్‌తో రాసే అవసరమే లేదు. సింగిల్ వాల్యూ ఉందంటే సెమీకోలన్ రాసే అవసరం లేదు. మీరు రాసినా నో ఇష్యూస్. సెమీకోలన్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. సెమీకోలన్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. సెమీకోలన్ లేకపోయినా నో ప్రాబ్లమ్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో, కలర్ రెడ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా అండ్ కలర్ బ్రౌన్ ఇలా. నౌ సీ థిస్. వన్ టైమ్ రాస్తాం. మన డాక్యుమెంట్‌లో ఉండే అన్ని సెలెక్టార్‌కి అప్లై అయిపోద్ది. ఇప్పుడు నేను వన్ టైమ్ రాసాను ఇక్కడ హెచ్1 అనేసి. ఇక్కడ ఇంటర్నల్‌లో వన్ టైమ్ రాస్తే మన డాక్యుమెంట్ అన్నిట్లో హెచ్1లు అన్నీ ఉన్నాయనుకోండి అన్నిటికి అప్లై అయిపోద్ది. ఓకే. ఈ ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి స్టైల్ అప్లై చేయాలంటే. ఒక సింగిల్ ఎలిమెంట్‌కి మనం స్టైల్ అప్లై చేయాలంటే ఇన్‌లైన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఒక సింగిల్ ఎలిమెంట్‌కి అప్లై చేయాలంటే ఇన్‌లైన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఒక వెబ్ పేజ్ మొత్తానికి అంటే ఇక్కడ ఉండే వెబ్ పేజ్ మొత్తానికి ఒక సింగిల్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే ఇంటర్నల్ సీఎస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. ఓకే. క్లియర్ దిస్? నెక్స్ట్ ఎక్స్టర్నల్ జేఎస్. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఎక్స్టర్నల్ అంటే మనకేం చెప్పానంటే ఇక్కడ ఉండే డాక్యుమెంట్ మొత్తం కాపీ చేసుకున్నా ఇక్కడ. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ ఏం చెప్పానంటే ఇక్కడ సీరీస్ వి రైట్ అవర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ సిఎస్ఎస్ డాక్యుమెంట్ అనమాట. అంటే డాట్ సిఎస్ఎస్తో ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను ఇదే డాక్యుమెంట్లో నేను ఒక న్యూ ఫైల్ తీసుకున్నా స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇస్తున్నా. స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇట్స్ ఏ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ డాక్యుమెంట్ అనమాట. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ డాక్యుమెంట్లో ఓన్లీ సెలెక్టర్స్ ప్రాపర్టీస్ ఇవి మాత్రమే ఉండాలి. స్టైల్ కానీ ఎలిమెంట్ కానీ ఏది ఉండకూడదు దీంట్లో. ఒక స్టైల్ డాక్యుమెంట్ లోపల ఓన్లీ స్టైల్ కోడ్ మాత్రమే సిఎస్ఎస్ కోడ్ మాత్రమే ఉండాలి. ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ మనకు అవసరం లేదు. ఉండే అవసరం కూడా లేదు మనకి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు వేరే వాల్యూ ఇద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి స్కై బ్లూ ఇద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆక్వా కాకుండా మనకి ఎల్లో ఇద్దాం. ఇలా ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని ఈ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్కి మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్కి లింక్అప్ చేయాలి. అన్ని నీట్గా ఉండే తీసుకున్నాక ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని మనం ఈ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్కి లింక్ చేయాలి. లింక్ చేయాలంటే ఇక్కడ సింటాక్స్ పెట్టుకోండి. లింక్ ఆర్ఈఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అనమాట. ఈ కంపల్సరీ రాయాలి. ఆర్ఈఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఒక సింగిల్ ట్యాగ్ అనమాట. ఇది లింక్ అనేది సింగిల్ ట్యాగ్. ఇప్పుడు మనకి ఈ హెచ్ఆర్ఈఎఫ్లో ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ని పెట్టాలి. స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇది కంపల్సరీ రాయాలి. ఆర్ఈఎల్ మీన్స్ రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు మీరు లింక్ చేసే డాక్యుమెంట్కి హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్కి రిలేషన్ ఏంటంటే స్టైల్ షీట్ అని చెప్తోంది. ఈ స్టైల్ షీట్ అనేది ప్రీ డిఫైన్ అట్రిబ్యూట్ అనమాట. ఇది కంపల్సరీ రాయాలి మీరు. ఇది రాస్తేనే వస్తుంది. ఈ ఫైల్ నేమ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు.
ఫైల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఇదంతా మొత్తం పర్ఫెక్ట్‌గా ఉండాలి మనకి. ఓకే. నౌ సీ దిస్ అవుట్‌పుట్, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ స్కై బ్లూ వచ్చిందంటే పర్ఫెక్ట్. నౌ సీ దిస్ స్కై బ్లూ. అండ్ దీనికి H1కి యెల్లో కలర్. క్లియరా? ఇప్పుడు ఈ సీఎస్ఎస్‌ని మనం సెపరేట్ ఫోల్డర్‌లో పెడదాం అనుకుంటున్నాం. సీఎస్ఎస్ అనేసి సెపరేట్ ఫోల్డర్ తీసుకున్న ఆ సీఎస్ఎస్‌లో ఇది మూవ్ చేస్తున్నా. ఇప్పుడు మనం రాసే డాక్యుమెంట్ ఇక్కడ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం స్టైలర్ సీఎస్ఎస్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడ స్టైలర్ సీఎస్ఎస్‌లోకి వెళ్ళాలంటే ఏం రాయాలి? css/style.css లేదనుకుంటే ./స్లైస్ అని ఇవ్వచ్చు. ./css/style.css క్లియరా? క్లియర్ దిస్ 3 డిఫరెన్సెస్? 3 వేస్ అర్థమైందా? Yes, అన్న. ఎక్స్టర్నల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక సింగిల్ వెబ్‌సైట్‌కి, ఒక సింగిల్ ఆల్ పేజెస్‌కి మనం స్టైల్ రాయాలంటే ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ రాసుకుంటాం. ఒక సింగిల్ డాక్యుమెంట్‌కి, ఒక సింగిల్ వెబ్ పేజ్‌కి చేయాలంటే ఇంటర్నల్ రాస్తాం. అదే ఓల్డ్ డాక్యుమెంట్‌కి చేయాలంటే ఎక్స్టర్నల్ రాస్తాం. ఓకేనా? ఒక 1 మినిట్ ప్లీజ్. ఓకేనా? 3 డిఫరెన్స్ అర్థమైందా? Yes, అన్న. సో ఇవన్నీ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఇండివిజువల్‌గా చేసాం మనం. ఇండివిజువల్‌గా ఇన్‌లైన్ ఎలా అప్లై చేస్తాం, ఇంటర్నల్ ఎలా అప్లై చేస్తాం, ఎక్స్టర్నల్ ఎలా అప్లై చేస్తాం అనేసి. నౌ నౌ 3 ఒకే డాక్యుమెంట్‌లో అప్లై చేస్తే దేనికి ప్రయారిటీ ఉంటది? ఇప్పుడు ఇన్‌లైన్ వర్సెస్ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ముందే చెప్తున్నా. వీటిని కన్‌ఫ్యూజ్ అయ్యారంటే సీఎస్ఎస్ రాయలేరు. వీటిని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. ఇన్‌లైన్ వర్సెస్ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. 4 ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ .html ఒకటే డాక్యుమెంట్‌లో అన్నీ ఇచ్చేద్దాం. సపోజ్ ఇవే తీసుకుంటా నేను. ఎక్స్టర్నల్ తీసుకుంటున్నా ఫస్ట్. ఎక్స్టర్నల్ ఫైల్ నేను తీసుకున్నా. ఈ ఎక్స్టర్నల్ ఫైల్‌ని అలాగే పెడుతున్నా నేను. ఎక్స్టర్నల్ ఫైల్‌లో నేనేం చేంజ్ చేయట్లేదు. సపోజ్ ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటే ఉందనుకోండి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటే ఉంది మనకిక్కడ. ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటే ఉన్నప్పుడు మన ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటే మాత్రమే డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు మనం ఇంటర్నల్ ఏ పొజిషన్‌లో రాస్తున్నాం అనేది మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఉంది అంటే ఎక్స్టర్నల్ ప్రింట్ అయిపోద్ది. ఇంటర్నల్ ఉంది అంటే ఇంటర్నల్ ప్రింట్ అయిపోద్ది. ఇన్‌లైన్ ఉంది అంటే ఇన్‌లైన్ ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ కేస్‌లో మనకి ఇంటర్నల్ ఇస్తున్నా స్టైల్. ఇక్కడ నేను బాడీ తీసుకుంటున్నా. బాడీకి నేనేం చేస్తున్నా అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ ఇలా బ్లూలీ వుడ్ అనేసి ఇస్తున్నా. బ్లూలీ వుడ్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు సేమ్ సెలెక్టర్ ఉంది. ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ ఎక్స్టర్నల్‌లో, ఇంటర్నల్‌లో మనం రాసేటప్పుడు సేమ్ సెలెక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇన్ కేస్ సేమ్ సెలెక్టర్ ఉంది అంటే, సేమ్ ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేయాలి. మళ్ళీ రిమైనింగ్ అన్నీ ఇదే ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ మాత్రం ఏది ప్రింట్ అవుతుందంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. ఏదైతే చివరిలో ఉంటదో అది ప్రింట్ అవుతది. ఏది కామన్ సెలెక్టర్, కామన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు మాత్రమే ఇవి ప్రింట్ అయ్యేది. రిమైనింగ్ అన్నీ డిఫరెంట్‌గా ప్రింట్ అవుతాయి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇది లేకపోతే ఎక్స్టర్నల్ మొత్తం ప్రింట్ అయిపోద్ది. ఇది ఉండడం వల్ల ఓన్లీ బాడీకి సెలెక్టర్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కలర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతది. అది ఏది ఎఫెక్ట్ అవుతది? కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉండడం వల్ల మనకి ఏదైతే చివరిలో ఉంటదో దట్స్ ద ఫైనల్ అవుట్‌పుట్. ఇప్పుడు మనకి ఇన్‌లైన్, ఇంటర్నల్ ఏది ఫస్ట్ అంటే అది చెప్పలేం. ఎందుకంటే మనకు ఇన్‌లైన్ ప్రింట్ అవుతది. ఇంటర్నల్ గాని ప్రింట్ అవుతది. సారీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అన్నమాట. నాట్ ఇన్‌లైన్. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఇక్కడ ఏది ప్రింట్ అవుతదంటే 2 ప్రింట్ అవుతాయి. 2 ప్రింట్ అవుతాయి. మన డాక్యుమెంట్‌లో ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఏదున్నా సరే అన్నీ ప్రింట్ అవుతాయి. బట్ సేమ్ ప్రాపర్టీ, సేమ్ సెలెక్టర్ ఇచ్చినప్పుడు మాత్రమే కొన్ని చేంజెస్ అవుతాయి. ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేస్తుంది ఎక్స్టర్నల్‌కి, ఇంటర్నల్‌కి మాత్రమే చెక్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్, ఇంటర్నల్‌లో సేమ్ సెలెక్టర్, సేమ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ సేమ్ అవుట్‌పుట్. అంటే H1కి పారాగ్రాఫ్‌కి సేమ్ అవుట్‌పుట్ వస్తది. బ్యాక్‌గ్రౌండ్ అంటే బాడీకి మాత్రమే మనకు ఇక్కడ డిఫరెన్స్ వస్తది. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇక్కడ అర్థమైందా అందరికి? కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్, ఇంటర్నల్‌లో కామన్ సెలెక్టర్, కామన్ ప్రాపర్టీ.
కామన్ సెలెక్టర్, కామన్ ప్రాపర్టీ. ఇక్కడ కామన్ సెలెక్టర్ ఏముంది? ఇక్కడ బాడీ ఉంది, ఇక్కడ బాడీ ఉంది. ఈ బాడీ సేమ్ సెలెక్టర్స్. రిమైనింగ్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఇవన్నీ కామన్ కాదు, కామన్ కానిటివన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రాపర్టీ. ఇక్కడ అండ్ ఇక్కడ ఉండే సేమ్ ప్రాపర్టీ. ఈ సేమ్ ప్రాపర్టీకి సేమ్ సెలెక్టర్కి సేమ్ ప్రాపర్టీ ఉందా లేదా? ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. మనకి ఇది లేదనుకోండి, ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఈ వాల్యూ ఏం చేస్తుంది? ఆ ప్రింట్ అయిన వాల్యూకి ఓవర్ రైట్ చేసి బ్లూలీ గుడ్ అనేసి మనకి ప్రింట్ అవుతుంది. క్లియర్? ఇది అర్థమైందా? ఇప్పుడు మనకి సేమ్ H1 కలర్ మార్చాలంటే H1 రాసుకొని కలర్ బ్లూ రాయొచ్చు కావాలంటే. కలర్ మార్చాలంటే ఇప్పుడు H1కి మనం కలర్ బ్లూ ఉంది, కలర్ రెడ్ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ కలర్ బ్లూ రాశాను. ఇప్పుడు ఓన్లీ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం సేమ్ అదే ప్రింట్ అవుతుంది. ఓన్లీ కామన్ ప్రాపర్టీ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ బ్లూ వచ్చింది. అండ్ అదేవిధంగా పేరాగ్రాఫ్ కలర్ నాకు నచ్చలేదు, ఎక్స్టర్నల్లో ఉండేది, నేను ఇక్కడ మార్చాలనుకుంటున్నా. పేరాగ్రాఫ్ కలర్ ఈక్వల్ టు గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. గ్రీన్. ఇది ఓవర్ రైట్ చేస్తుంది. ఓన్లీ ఇక్కడ ఎక్స్టర్నల్లో మనకు పేరాగ్రాఫ్ కలర్ బ్రౌన్ ఉంది, ఇక్కడ కలర్ వచ్చేసి మనకు ఇవాళ ఇచ్చాం, కలర్ వచ్చేసి మనకు గ్రీన్ ఇచ్చాం. ఇదే వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు కామన్ సెలెక్టర్, కామన్ ప్రాపర్టీ మాత్రం చేంజ్ అవుతాయి. రిమైనింగ్ అన్ని ప్రింట్ అయిపోతాయి. క్లియర్? విమల్, స్వాతి, మౌనిక, వాణి, క్లియర్? ఏ డౌట్ లేదా? ఇప్పుడు మనకి ఇన్లైన్ ఇస్తే, ఇప్పుడు ఇన్లైన్ ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఇస్తాం, లైట్ బ్లూ ఆర్ లైట్ సియాన్. ఓకే, లైట్ సియాన్. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండిట్లో మాత్రమే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ చెక్ చేస్తాం. ఈ రెండిట్లో మాత్రమే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ చెక్ చేస్తాం. ఇన్లైన్కి అసలు కోడ్ ఫ్లోనే అవసరం లేదు. ఇన్లైన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాము, అంటే లైట్ సియాన్ ఇచ్చాము కాబట్టి ఇదే ఫైనల్ అవుట్పుట్. ఈ కోడ్ ఫ్లో ఇలా ఉంది అనేసి ఇస్తారు. దీనికి కోడ్ ఫ్లో అనేది సంబంధం లేదనమాట. ఇన్లైన్ ఇచ్చామంటే ఇన్లైన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. నౌ సీస్ సియాన్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ పేరాగ్రాఫ్కి, ఓన్లీ పేరాగ్రాఫ్కే స్టైల్ కలర్ రెడ్ ఇస్తున్నా. ఓన్లీ దీనికి మాత్రమే నేను ఇస్తున్నా, మరి మిగతా వాడికి ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళకి ఇక్కడ ఏదైతే ఉందో అవే ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ ప్రయారిటీ, ఇక్కడ ఈ రెండిట్లో ఏదైతే ప్రయారిటీ ఉందో ఈ ఎక్సెప్ట్ పి మళ్ళీ రిమైనింగ్ అన్ని ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇచ్చాను, ఈ పికి తప్ప రిమైనింగ్ అన్నిటికీ ఇవి అప్లై అవుతాయి. ఓకేనా? సో ఇన్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కంటే ఇన్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఈ ఎండింగ్లో ఇస్తున్నా. ఇప్పుడు మనకి కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ అనుకుంటాం. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ వస్తుంది, ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఇది ప్రింట్ అవుతుంది అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్లైన్కి కోడ్ ఎగ్జిక్యూషన్తో సంబంధం లేదు. ఇన్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఉండే వాటిలో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది ముందు ప్రింట్ అవుతుంది, ఏది తర్వాత ప్రింట్ అవుతుంది, ఓన్లీ ఈ రెండిట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయడం, మనకి సేమ్ అవుట్పుట్ ఉంటుంది మనకు. ఓకే, క్లియర్? నెక్స్ట్ నాట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నాట్ ఇంపార్టెంట్ .html. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఇక్కడ స్టైల్ 1 అనేసి ఇంకోటి తీసుకుంటాను. ఇది కొద్దిగా ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టైల్ 1.css ఇస్తాను. ఈ స్టైల్ 1.cssని మనకి ఇక్కడ ఇస్తాను, స్టైల్ 1.css. ఇప్పుడు style.css తీసాను. గుర్తుపెట్టుకోండి, ఈ స్టైల్ 1.cssలో స్టైల్లో ఉండే కోడే ఇచ్చేస్తాను ఇక్కడంతా. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా యాడ్ చేసేది ఏంటంటే, ఈ సెమీకోలన్ ముందు యాడ్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, సెమీకోలన్ ముందే యాడ్ చేయాలి. నాట్ ఇంపార్టెంట్స్ యాడ్ చేస్తున్నా, సెమీకోలన్ ముందు నాట్ ఇంపార్టెంట్ యాడ్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ అప్లై చేస్తున్నా, అండ్ ఇక్కడ కూడా నేను నాట్ ఇంపార్టెంట్ అప్లై చేస్తున్నా, ఇక్కడ కూడా నాట్ ఇంపార్టెంట్ అప్లై చేస్తున్నా. అన్నిటికీ నాట్ ఇంపార్టెంట్ అప్లై చేస్తున్నా. అబ్జర్వ్ చేయాలి.
ఇది కంబైన్ ఇట్లా కంటిన్యూషన్‌గా ఇచ్చినా మనకేం ప్రాబ్లమ్ లేదు. కొద్దిగా లుకింగ్ గుడ్‌గా కనిపించాలంటే స్పేసింగ్ ఇచ్చుకుంటే నీట్‌గా ఉంటది. ఇప్పుడు మనకి ఈ కేసెస్‌లో నాట్ ఇంపార్టెంట్‌లో ఇప్పుడు ఏది అవుట్‌పుట్ వస్తది అంటే, ఈ నాట్ ఇంపార్టెంట్ అనేది మెయిన్ ప్రయారిటీ మనకు. నాట్ ఇంపార్టెంట్ అనేది మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి మనకు ఏదే గాని చేంజ్ అవ్వలేదు మనకు. ఏదైతే మనకి ఎక్స్టర్నల్‌లో ఉందో ఎక్స్టర్నల్‌లో ఉండేటియే వస్తున్నాయి మనకు. ఎక్స్టర్నల్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఉంది. సో, సీ థిస్ ఇక్కడ స్కై బ్లూ వచ్చింది. అండ్ అదే విధంగా మనకు పారాగ్రాఫ్‌కి కలర్ రెడ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఉంది. ఇక్కడ మనకు కలర్ రెడ్, యెల్లో కలర్. అండ్ అదే విధంగా మనకు ఎక్స్టర్నల్‌లో బ్రౌన్ ఉంది. బ్రౌన్ వచ్చింది. బట్ ఇక్కడ మనకు ఇంటర్నల్‌లో ఉండే వాల్యూ రావట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ గ్రే ఇవ్వట్లేదు. బ్లూ రావట్లేదు. గ్రీన్ రావట్లేదు. అండ్ బ్లూ అండ్ లైట్ సియాన్ గాని రావట్లేదు. అంటే నాట్ ఇంపార్టెంట్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఇప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ బ్లూలీ వుడ్ అనేసి అప్లై చేయాలనుకుంటున్నా. ఎలా అప్లై చేయొచ్చు? చెప్తారా ఎవరైనా? ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఇచ్చాను. బట్ అదే ప్రింట్ అవుతుంది. బట్ నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను చేంజ్ చేసుకోవాలి. నాట్ ఇంపార్టెంట్ అయినా సరే ఐ వాంట్ టు చేంజ్. ఇన్‌లైన్. ఆ! ఇన్‌లైనా? అంటే ఇన్‌లైన్‌లోనే కదన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. మరి ఇందాక ఈడ ఇన్‌లైనే ఉంది కదా మనకు. ఇదెందుకు మనకు ప్రింట్ అవ్వట్లేదు? లైట్ సియాన్ ప్రింట్ అవ్వట్లే కదా మనకి. హ్మ్. నాట్ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఏదే గాని పని చేయదు. నాట్ ఇంపార్టెంట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది మనకు. నాట్ ఇంపార్టెంట్ ఇస్తే ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఏదే గాని ప్రింట్ అవ్వదు. నాట్ ఇంపార్టెంట్‌కే ఫస్ట్ ప్రయారిటీ అప్పుడు. ఇంతకుముందు మనకు నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేయలేదు. నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేయకపోతే ఆఫ్‌లో వేరు. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేస్తే, ఆ యూజ్ చేసిన పారామీటర్‌కి ఎఫెక్ట్ అవుతది. యూజ్ చేసిన ప్రాపర్టీకి. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్‌లో అన్నిటికి నాట్ ఇంపార్టెంట్ ఉంది. బట్ ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ నేను తీయేస్తున్నా. పారాగ్రాఫ్ నాట్ ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు ఇది లేదు కాబట్టి మనకిక్కడ ఏమైతది? ఈ పారాగ్రాఫ్‌కి ఉండే వాల్యూ వస్తది. ఈ పారాగ్రాఫ్ ఉండే వాల్యూ వస్తది. కానీ చూడండి. ఇక్కడ మనకు రెడ్ వచ్చింది. ఇక్కడ రెడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది. ఓకే. ఇక్కడ రెడ్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఓకేనా? ఓకే అన్న. నాట్ ఇంపార్టెంట్ ఉండే వాటికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు గాని ఏం చేయాలి? నాకు బ్లూ వుడ్డే రావాలి అనుకుంటే ఇక్కడ కూడా మీరేం చేయాలి? నాట్ ఇంపార్టెంట్ మీరే కాదు ఇంపార్టెంట్ నేను కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నాట్ ఇంపార్టెంట్ మీన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్. నాట్ ఇంపార్టెంట్ అంటే దాని మీనింగ్ ఏందంటే ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ ఉంది. అప్పుడు ఏమైతది? ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. అప్పుడు కోడ్ ఫ్లో చెక్ చేస్తది. ఏది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, ఏది లాస్ట్ ప్రింట్ అవుతుంది. ఏది చివర్లో ప్రింట్ అవుతుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. ఏదైతే లాస్ట్‌లో ప్రింట్ అవుతుందో అది ఫైనల్ అవుట్‌పుట్. క్లియర్? నౌ సీ థిస్. మనకి ఏం అప్లై అయింది ఇక్కడ? సో, బ్లూ వుడ్. క్లియరా? ఇప్పుడు సియాన్ కావాలనుకుంటాం. సియాన్ కావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ కూడా నాట్ ఇంపార్టెంట్ అప్లై చేయాలి. సియాన్ కూడా నాట్ ఇంపార్టెంట్ అప్లై చేయాలి. ఓకే. నాట్ ఇంపార్టెంట్. నౌ సీ థిస్. అప్పుడు సియాన్ వస్తది మనకి. క్లియర్? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్? నో అన్న. సో, ఇక్కడి వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇయన్నీ మొత్తం ఫస్ట్ సెపరేట్‌గా ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు మీ దగ్గర ఒక టాస్క్ అంటూ ఉంది గదా! 5 పేజెస్ టాస్క్ ఉంది. హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ అండ్ రిజిస్టర్, లాగిన్ ఇలా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో మీరు సీఎస్ఎస్‌ని యాడ్ చేయండి. దాన్ని సెపరేట్‌గా సేవ్ చేసి పెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్ ప్రాజెక్ట్‌ని ఒక సెపరేట్‌గా పెట్టుకొని, ఒక కాపీ తీసుకోండి. ఒక కాపీ తీసుకొని, ఆ కాపీలో మీరు ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ వర్సెస్ అన్ని మొత్తం అవన్నీ ఒకసారిగా ప్రాక్టీస్ చేయండి. వాటి మీద అప్లై అవుతున్నాయా లేదా అనేసి క్లియర్‌గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో మనకు కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకొని సెలెక్టార్స్ గురించి ఉన్నాయి. ఆ సెలెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు కలర్స్. నెక్స్ట్ క్లాస్ 2. క్లాస్ 2లో చెప్పబోయి మీరు చెక్ చేసుకొని రావాలంటే చెక్ చేసుకొని రండి. అంటే కొద్దిగా ఈజీ అనిపిస్తది. నెక్స్ట్ టాపిక్ కలర్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ గురించి చెప్తాను. నెక్స్ట్ అదే విధంగా సెలెక్టార్స్. సెలెక్టర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్‌లో మనకేందంటే నేమ్ సెలెక్టర్ అయిపోయింది. ఇట్స్ ఏ ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్. ఈరోజు నేర్చుకునేది ఎలిమెంట్. విచ్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అయిపోయింది.
ఎలిమెంట్ నేమ్ సెలెక్ట్ అయింది. ఇంకా వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, స్పేస్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? సో, అప్ టు నౌ ఎనీ డౌట్స్?